విశాఖపట్నం జిల్లా పెదబైలిలోని కొరజంగి కంచరాయి ప్రజలు రేపు జరిగే పోలింగ్ ను బహిష్కరించారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లైనా నేటికి గ్రామాల అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు ప్రకటించారు. మీకు నచ్చిన పార్టీకి వేసుకుంటాం, వెళ్ళకూడదని కాదు, వెళ్తాం. కానీ మన డిమాండ్ ని ఎవడొకటి పరిష్కరించే వరకు మీకు నచ్చిన పార్టీకి వేసుకున్నాం. వెళ్ళకూడదని కాదు, వెళ్తాం. కానీ మన డిమాండ్ ని ఎవడొకటి పరిష్కరించే వరకు మీకు నచ్చిన పార్టీకి వేసుకున్నాం. రేపటి జరిగే ఎన్నికల్ని బహిష్కరించాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఈ 3 సమస్యల్ని మాకు పునర్దర్శన కల్పించవలసిందిగా మేము కోరడమైనది. కావున విలేకరులకు మా విజ్ఞప్తి ఏంటంటే, చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఇక్కడ సిగ్నల్ లేక, రోడ్డు లేక, మంచినీరు లేక చాలా సమస్యలకు వెనుకబడి ఉన్నాము. కనుక ఈ పత్రిక విలేకరు సోదరులకు మేము ఒకటే చెప్తున్నాము, TV9 వాళ్ళకి చెప్తున్నాము, TV5 వాళ్ళకి చెప్తున్నాము, TV10 వాళ్ళకి చెప్తున్నాము. కనుక మా సమస్యని పరిష్కరించాలని మేమందరూ కూడా మా గ్రామం తరపున, మా పెద్దల తరపున నాకు అవకాశం ఇచ్చారు. కనుక పత్రిక విలేకరులకు తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు మంచినీరు తాగాలంటే చాలా సమస్యగా ఉంది. ప్రతి మహిళలు కూడా ఈరోజు కాలి బిందెలతో రేపు ఎలక్షన్ని బహిష్కరిద్దామని మరి ముందుకు వచ్చారు. కనుక విలేకరు సోదరులు మంచిగా మా ప్రకటన తీసుకెళ్ళి రేపు జరగబోయే ఎన్నికల్ని మేము బహిష్కరించాలని అనుకుంటున్నాం. దీనికి స్వరాగా మా 3 గ్రామస్తులుగానే నిర్ణయించుకున్నాం. ఇక్కడ ఎటువంటి రాజకీయ నాయకులు వేతలు లేరు, ఎవరు మాకు వేరే ఊరి నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు, వేరే ఏ పార్టీ నాయకుల నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. మా స్వయాగా సొంతగా మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. కావున మాకు ఈ 3 సమస్యల్ని పరిష్కరించే వరకు మేము ఏ ఎలక్షన్ అయినా ఇదే విధంగా బహిష్కరిస్తామని నేను అనుకుంటున్నాను. రేపటి జరిగే ఎన్నికల్ని విశాఖపట్నం జిల్లా పెదబైలిలోని కొరజంగి కంచరాయి ప్రజలు రేపు జరిగే పోలింగ్ ను బహిష్కరించారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లైనా నేటికి గ్రామాల అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కూడా అందడం లేదంటూ వాపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్. ప్రియాంక, రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మరికొద్ది గంటల సమయం ఉన్న నేపథ్యంలో హఠాత్తుగా ఏదైతే అరకు పార్లమెంటు పరిధిలోని పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెదబైలు మండలానికి సంబంధించినటువంటి అలజంగి, అలాగే కమలం, కంచురాయి ఈ ప్రాంతాల్లో గ్రామస్తులందరూ కూడాను ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నామని చెప్పి కొద్దిసేపటి క్రితమే ఒక నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పైబడినప్పటికీ కూడాను తమకు ఎటువంటి అభివృద్ధి లేదని చెప్పి, కనీస మౌలిక సదుపాయాలు తమ గ్రామాల్లో ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా సరే ఎవరూ కూడా తమను పట్టించుకోలేదని చెప్పి వాళ్ళందరూ కూడాను ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక నిరసన కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే విజువల్స్ లో ఆ 3 గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ కూడాను ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఖచ్చితంగా ఓటును బహిష్కరించాలని చెప్పి, ఎన్నికలను బహిష్కరించి ఓటు ఏ ఒక్కరు కూడా వెయ్యకూడదు అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా రోడ్లు అక్కడ ఈ రోజు కూడాను కనీసమైనటువంటి రోడ్లు కూడా లేవు. ఎవరైనా మహిళలు గర్భం దాల్చి ప్రసూతి సమయంలో నానా ఇబ్బందులు పడుతూ కేవలం డోలీ మోతలతోనే గ్రామాల నుంచి హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ ఉంది. అలాగే మరోవైపు రహదారుల సౌకర్యం లేకపోవడంతో ఈ రోజు కూడాను గుర్రపు సవారీ చేస్తూనే వాళ్ళందరూ కూడా ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతోనే వాళ్ళందరూ కూడా ప్రత్యేక నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు రేపు జరిగేటువంటి ఎన్నిక ఏదైతుందో ఆ ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉండాలని చెప్పి ఒక తీర్మానం కూడా చేసుకున్నట్టుగా ప్రియాంక మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఇది ఒక విషాదమైనటువంటి ఘటన అని చెప్పాలి. ఇప్పటికే ఏదైతే ఎన్నికల సంఘం ఖచ్చితంగా ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం పరుచుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ఓటు చాలా విలువైనదని చెప్తున్నప్పుడు కూడాను ఆ గ్రామస్తులు మాత్రం వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్న పరిస్థితి. ఏదైతే తమ ఓటు ఉందో ఆ ఓటును ఏ పార్టీకి తాము వేయదలుచుకోలేదు, హామీలు అయితే ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తమ ప్రాంతాలకు పర్యటన వచ్చి
తమకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి అభ్యర్థిస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచిన తర్వాత తమకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. గెలిచిన తర్వాత ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీలో గెలిచిన తర్వాత తమ గ్రామాలకు కానీ తమ నియోజకవర్గ పరిధిలో కనీసం తమను కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితి ఈ రోజు నెలకొంది. కాబట్టే తాము ఓటుకు దూరంగా ఉంటున్నాము, ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని చెప్పి గ్రామస్తులందరూ కూడాను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కిరణ్, అయితే ఇటు ప్రభుత్వం చూస్తే ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా అర్హులైన అందరికీ కూడా అందుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే వారు వాపోతున్నది ఏంటంటే మాకు ఏ పథకం కూడా ఈ రోజు వరకు అందలేదంటున్నారు. అలాగే ఏ ఇతర పార్టీ సపోర్ట్ కూడా లేదంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇందాక నేను చెప్తున్నట్టు కానీ చాలా సుదూరమైనటువంటి ప్రాంతాలు ఈ పెద్దబయలు మన నుంచి ఒక రకంగా చెప్పాలంటే ఇది నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలుగా కూడా మనం చెప్పొచ్చు. అక్కడ ఎటువంటి కనీస సదుపాయాలు కానీ ఒక బ్యాంక్స్ కానీ ఇలాంటివి ఏవి ఉండలేని పరిస్థితి. అయితే వాళ్ళకి పూర్తి స్థాయిలో దీని మీద అవగాహన కానీ ప్రధానంగా నిరక్షరాస్యత అక్కడ పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి. సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు అమలు పరిచేందుకు తగినటువంటి సహాయ సహకారాలు యాక్చువల్ గా ప్రభుత్వ యంత్రాంగం ఆ ప్రాంతాలకు వెళ్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను ఐడెంటిఫై చేసి వాళ్లకు ఈ పథకాలను అమలు చేయాల్సిన పరిస్థితి. అయితే అటువంటి పరిస్థితి లేకపోవడం ప్రధానంగా అధికారులందరూ కూడాను నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో అక్కడికి వెళ్లి వాటిని వాళ్ళందరినీ కూడా క్రోడీకరించుకొని అక్కడ ఒక సమావేశం లేకపోతే ఇతరత్ర కార్యకలాపాలు నిర్వహించాలని సరే చాలా ఇబ్బందితో కూడిన పరిస్థితి. ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ రోడ్ల సదుపాయం కూడా సరిగ్గా లేకపోవడం, ఇంకో పక్క అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం, బ్యాంకులు లేకపోవడం, ఇతరత్ర కారణాలు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మారుమూల గ్రామాలు కావడంతో కనీసం అక్కడ టెలిఫోన్ ఏదైతే మొబైల్స్ ఉన్నాయో ఆ మొబైల్స్ కూడా అక్కడ అందుబాటులో సిగ్నల్స్ లేని పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతోనే అక్కడ ప్రజలకు పూర్తి స్థాయిలో సహకరించటం లేదు. ఏదైతే ప్రభుత్వం అందించినటువంటి పథకాలు ఏవైతే పూర్తి స్థాయిలో వాళ్ళకి అందటం లేదనేది ఒక ప్రాథమిక సమాచారం. అయితే అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకుంటే అవకాశం ఉంటుందేమో తప్ప ప్రస్తుతానికైతే అక్కడ ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి లబ్ధిదారులకు ఎవరికి అందటం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. దాదాపుగా ఈ 3 గ్రామాలకు సంబంధించి 18 నుంచి 1600 నుంచి 1800 మంది జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎటువంటి సంక్షేమం తమకు అందటం లేదని చెప్పి ప్రభుత్వం అయితే మాత్రం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా తమ తలుపు తట్టింది లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి గిరిజనస్తులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.